letter dated 4/3/2015. The barrage at Tummidihetti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. నువ్వు ఏ రీజన్ తోనైతే తుమ్మిడిహెట్టి దగ్గర నేను బ్యారేజ్ కట్టను ప్రాజెక్టును నేను మేడిగడ్డకు తరలిస్తున్నా అని చెప్పినవో సేమ్ రీజన్స్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడ నువ్వు చెప్పిన రీజన్ సహేతుకం కాదు. నువ్వు సమయానుకూలంగా నువ్వు చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు దొడుక్కుంటున్నావని ఈ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. అందుకే ఈ రిపోర్ట్ మీద వాళ్ళకి అంత కక్ష, ద్వేషము, పగ అధ్యక్ష. అందుకే అట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా హరీష్ రావు గారు ఈ వాస్తవాలను కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు న్యాయస్థానం ముందర మీకు కావాల్సిన అన్ని వాదనలు చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏ వాదన చేసినా నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఈ సభను తప్పుదోవ పట్టించకండి దయచేసి. ఈ సభలో శాశ్వతంగా ఉండే రికార్డు ఇది. ఈ రికార్డు భవిష్యత్ తరాలు వచ్చే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ మీరిచ్చే తప్పుడు సమాచారం చదివి ఇదే నిజం కాబోలు అనుకోని వాళ్ళు భ్రాంతికి లోనే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి హరీష్ రావు గారు వాస్తవాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కమిషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంది. దయచేసి మీరు వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. అది ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో ఇన్ కంటిన్యూషన్ ఇంకొక విషయం కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర ఆనాడు 2009, 2014లో క్లియరెన్స్ ఇచ్చింది, వాటర్ అవైలబిలిటీ ఉందని సిడబ్ల్యూసి ఇచ్చిన దాని మీద ఆనాటి ప్రభుత్వాలు ఆ తుమ్మిడిహట్టి దగ్గర బిఆర్ అంబేద్కర్, ప్రాణహిత చేవెళ్ల, సుజల స్రవంతి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం 5,500 కోట్ల చిల్లర ఖర్చు పెట్టింది అధ్యక్ష. 2014 తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడుతా నీ చరిత్ర తీసేటాన్ని ఎందుకు రెచ్చిపోతున్నా ఆయన తప్పకుండా తీస్తా. 2014 తర్వాత ఇప్పుడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ప్రాజెక్టు మీద 6,100 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 5,500 కోట్లు ఖర్చు పెడితే 6,100 కోట్లు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టినా అది ప్రజల సొమ్ము అధ్యక్ష.